లైవ్ కు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. కళ్ళల్లో కారం కొట్టి వ్యక్తిపై దాడి. మోటుపాలెం చామర్తి కండ్రికలలో సీసీ రోడ్లు ప్రారంభోత్సవం. సత్యవేడులో మెగా జాబ్ మేళా. శ్రీకాళహస్తిలోని బలరాం సినిమా హాల్ వీధిలో కాంప్లెక్స్లో ఉన్న శ్రీ నెట్ కేఫ్ సెంటర్లో నిర్వాహకులు యువతకు నీలి చిత్రాలు. సత్యవేడు నియోజకవర్గం శాసనసభ్యుల చేతుల మీదుగా మెగా జాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 25వ తేదీన అనగా శుక్రవారం సత్యవేడులోని శ్రీ సి దాస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల శ్రీ సి దాస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సత్యవేడు నందు జరగబోయే మెగా జాబ్ మేళా కొరకు ఈ రోజు శ్రీ కోనేటి ఆదిమూలం గారు శాసనసభ్యులు సత్యవేడు నియోజకవర్గం చేతుల మీదుగా పోస్టర్స్ ఆవిష్కరించారు. ఇందులో భాగంగా శ్రీ కోనేటి ఆదిమూలం శాసనసభ్యులు సత్యవేడు నియోజకవర్గం ఆయన మాట్లాడుతూ చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం శ్రీ సిటీ మరియు చెన్నైలోని 16 బహుళ జాతీయ కంపెనీల్లో 800కు పైగా ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలన్నారు. ఆ జాబ్ మేళకు ప్రతి ఒక్కరు చదువుకున్నంతా కూడా వచ్చి దానిలో పాల్గొంటే అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ఉద్యోగాలు కల్పించేటువంటి సంకల్పం మన ముఖ్యమంత్రి తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రి కూడా దేనిపైన ఉన్నారు. అంటే మనం వచ్చిన తర్వాత ఉద్యోగాలు కల్పించాలా, పేద పిల్లలకంతా ఉద్యోగాలు ఇప్పించాలా, ఇండస్ట్రీలో ఉద్యోగాలు కల్పించాలా, ఇండస్ట్రీ తేవాలనే కాన్సెప్ట్ ఉన్నట్టు ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా సమన్వయం మనం చేసుకుంటూ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. శ్రీకాళహస్తిలోని బలరాం సినిమా హాల్ వీధిలో కాంప్లెక్స్లో ఉన్న శ్రీ నెట్ కేఫ్ సెంటర్లో నిర్వాహకులు కొంతమంది యువతకు నీలి చిత్రాలు చూపిస్తూ ఉండగా ఇంతలో ఓ మహిళ అక్కడకు జిరాక్స్ కోసం రాగా వెంటనే పరిశీలించడంతో నెట్ సెంటర్ నిర్వాహకుని నిలదీసింది. దీంతో మహిళ వెంటనే 100కు ఫోన్ చేయడంతో శ్రీకాళహస్తి అర్బన్ పోలీసులు అక్కడికి చేరుకొని నెట్ సెంటర్ నిర్వాహకుని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. సార్, నేను వచ్చి నా సర్టిఫికేట్స్ జెరాక్స్ కోసము నా సర్టిఫికేట్ ఒకటి పోయింది, దానికి చెప్పేకనేసి వచ్చాను. పోలీస్ స్టేషన్లో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాక వెళ్ళాను. వాళ్ళు వచ్చి మీ సేవలో పోయి ఫస్ట్ జెరాక్స్లు చేసి వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు, తెచ్చిండమ్మా అని చెప్పారు. అందుకని వస్తే నేను వచ్చిన తర్వాత వచ్చాడు. ఇదో ఇతనే అక్యూస్డ్, ఇతని ఫోటో ఎత్తుకోండి. అతన్ని ఈయన పైన వచ్చి ఒక దుప్పటి కప్పి శ్రీనెట్ క్యాఫ్లో బ్లూ ఫిలిం ఆన్ చేసి ఇచ్చి బ్లూ ఫిలిం చూపిస్తున్నాడు. నా వెనకల నా పక్కన ఆయన కూర్చోన్నారు, ఆయన కూర్చోన్నారు. తను వచ్చి వీడియోస్ తీసేస్తే ఏంటన్నా ఒక ఆడపిల్ల వచ్చి జెరాక్స్ తీసుకుంటుంది, మీరు ఇలాగ నెట్ సెంటర్లో వచ్చి బ్లూ ఫిలిం చూపిస్తున్నారు, ఏంది ఇది అమ్మాయి పక్కన ఇట్లా కూర్చోబెట్టి వేరే వాడికి బ్లూ ఫిలిం చూపిస్తున్నారు అంటే అది తప్పు లేదు, అది అఫెన్స్ కాదు, దీనికి ఏం చేయలేరు, మీరు పోలీసులు నన్ను ఏం పీకలేరు, ఇట్లంతా మాట్లాడుతున్నారు, నువ్వు ఎవరి దగ్గరైనా పోయి కంప్లైంట్ చేసుకో అనేసి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. నేను 100కి ఫోన్ చేశాను. తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ 1 టౌన్ పోలీస్ వాళ్ళని పంపించారు. వాళ్ళ ద్వారా వచ్చి ఇప్పుడు వాళ్ళని పంపిస్తున్నారు. నేను ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాను. ఇలాగ నెట్ సెంటర్స్ పెట్టుకొని బ్లూ ఫిలిమ్స్ చేస్తే మాత్రం మిగతా వాళ్ళు చూసి వెళ్ళిపోతారేమో, కానీ నేను వదలనండి. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను. వీళ్ళని కఠినంగా శిక్షించాలి. కొంచెం కూడా భయం భక్తి లేకుండా ఉన్నారు. శ్రీకాళహస్తిలో ఇది జరిగింది. శ్రీదేవి అండి, నేను చెన్నై నుంచి వచ్చాను. నేను చదివిందంతా శ్రీకాళహస్తిలోనే. నేను ఇక్కడ టాపర్నండి, శ్రీకాళహస్తిలో కాలేజీలో టాపర్ని. నా సర్టిఫికేట్ పోయింది కాబట్టి నేను వచ్చాను. ఇక్కడ +2 సర్టిఫికేట్, అదే ఇంటర్ సెకండ్ ఇయర్ సర్టిఫికేట్ మిస్ అయింది. నేను BA LLB చదువుతున్నాను, దానికోసం ఆ సర్టిఫికేట్ అవసరపడింది, అందుకని వచ్చానండి. కళ్ళల్లో కారం కొట్టి వ్యక్తిపై దాడి చేసిన సంఘటన పొదలకూరు పంచాయతీ పరిధిలో లింగంపల్లి తోపు వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. కళ్లల్లో కారం కొట్టి వ్యక్తిపై దాడి చేసిన సంఘటన పొదలకూరు పంచాయతీ పరిధిలో లింగంపల్లి తోపు వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. లింగంపల్లి తోపులో నివాసం ఉంటున్న పిల్లిపోపు పెంచలయ్య రాత్రి భోజనం చేసిన తర్వాత తన ఇంటి బయట వాకింగ్ చేస్తూ ఉండగా పాత కక్షలు మనసులో పెట్టుకున్న దంపతులు అతని కళ్లల్లో కారం కొట్టి దాడి చేశారు. అల్యూమినియం బీడింగ్తో నెత్తిపై బలంగా మోదడంతో తీవ్ర రక్తగాయాలయ్యాయి.
తీవ్రంగా గాయపడిన బాధితుడు పిల్లిపోగు పెంచలేను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్య చికిత్స అందించారు. బాధితుడి తలపై 5 కుట్లు పడ్డాయి. ఈ మేరకు పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎత్తలేదు సార్ అని ఇది చెప్పినాడు. అంతే అన్నా, ఇంకేం జరగలేదు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అభివృద్ధికి మారు పేరుగా నిలుస్తోందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొనియాడారు. శుక్రవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడు మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు పీవీపురం పంచాయతీలోని మోటుపాలెం గ్రామానికి చేరుకుని నూతనంగా నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ రోడ్డును గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించారు. తదుపరి 10:30కు సత్యవేడు మండలం పీవీపురం గ్రామానికి గౌరవ ఎమ్మెల్యే గారు చేరుకుని నూతనంగా నిర్మించిన గంగమ్మ ఆలయ మహా కుంభాభిషేకంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలు చేయగా అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందించారు. ఇక్కడ నుంచి సత్యుడు వరకు మీ నాయన మధ్య చేసేవాడు. ఇంట్లో కూర్చుని చెప్తప్ప అతను హైదరాబాద్ ఉండవు రా ఆడుకోండి. మీరు కొట్టండి ఆయనే సార్ రోడ్ ఆయనకి మీరు ఇచ్చిన తర్వాత ఆయన సామాన్యుడా కంప్యూటర్ కూడా కొంచెం లేట్గా ఇస్తుంది కొంచెం ఏం పెట్టినావు అక్కడ రోడ్ సార్ ఇదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగనే ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, జనతా పార్టీ, జనసేన, బీజేపీ, జై జనసేన, మన కాన్ఫరెన్స్ లో 17 కోట్ల రూపాయలు వర్క్ చేశాం. మరలా ఈ నెలలోనే త్వరలోనే ఒక మండలానికి 3 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నాం. ప్రతి ఎస్సీ కాలనీకి రోడ్డు కానీ, శ్మశాన రోడ్డు కానీ, దాంతోపాటు ఆడ బోరు కానీ ఇవ్వడానికి సన్నద్ధం చేస్తున్నాం, ప్రణాళిక తయారు చేస్తున్నాం. చాలా సంతోషం. ఎప్పుడు అన్ని లేని విధంగా కోట్ల రూపాయలు తీసుకొచ్చి మనం పెడుతున్నాం. అలాగనే త్వరలోనే హౌసింగ్ ఇవ్వబోతున్నాం. మీకు అందరికీ కూడా మన కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు కూడా అంటే గతంలో మోల్డింగ్ వేసి నిలిచిపోయిన దానికి లేదా మోల్డింగ్ వేయకున్న దానికి కంతుల వారికి డబ్బు ఇస్తున్నాం. మన కాన్స్టిట్యూన్సీ సత్యానికి సంబంధించి 1514 ఇళ్ళకి 3 కోట్ల రూపాయలు మొన్ననే రిలీజ్ చేశాం.
అంటే ఆ ఇల్లు కూడా నేను ప్రత్యక్షంగా చూడాలని, ఎస్సీలకు 50,000 అదనగాను, ఎస్టీలకు 70,000 అదనగాను ఇస్తే ముఖ్యమంత్రి గారు ఇల్లు పూర్తి చేసే కార్యక్రమం తీసుకొస్తున్నాం. జూన్ 14వ తేదీ రాష్ట్రమంతా కూడా ఆ రోజు గృహ నిర్మాణాలు చేపట్టే కార్యక్రమం తీసుకొస్తున్నాం. ఇప్పుడే కొన్ని బ్రిడ్జిలు సాయం చేశాం. మళ్ళా ఈఏపీలో నిలిచిపోయిన రోడ్లంతా కూడా అయిపోతాం. ఒక అదృష్టం అంటే సత్యవేడులో శ్రీ సిటీలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నీ కూడా సీరియస్ ఫండ్లో మంచి వాళ్ళకి త్వరలోనే చెక్కులు ఇచ్చి ఆ గ్రామ పంచాయతీ కావాలని వసతులంతా కూడా చేయబోతున్నారు. ఎక్కడైతే నీళ్ళు లేకపోతే ఆ నీళ్ళు ఇప్పుడు అన్నారు, మరి సమర్థ కండ్రిలో కానీ రేపల్లి వాడు ఎంట్రన్స్ నీళ్ళు లేదన్నారు. ఎంపీడీ గారు రేపుకి వచ్చిన వెంటనే పంచాయతీ సెక్రటరీ చర్య తీసుకుని నీళ్ళు అందించి కార్యక్రమం చేసుకుని వస్తాం. అదేవిధంగా కొంతమందికి రేషన్ కార్డు లేదు, మా సోదరుడు అన్నాడు. రేషన్ కార్డు కూడా కొత్త కార్డులు అయిపోతున్నాం. అన్ని సర్వేలు జరుగుతున్నది. ఎవరికైతే రేషన్ కార్డు లేదు వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు, అలాగనే వితంతు పెన్షన్స్ కూడా ఇవన్నీ కూడా వచ్చే నెల నుంచి స్టార్ట్ అవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాల వారికి పెన్షన్స్ కానీ రేషన్ కార్డు కానీ ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా చేసే కార్యం తీసుకొస్తున్నారు. అలాగే అవశ్యం కూడా ఈసారి బ్రహ్మాండంగా చేసే కార్యం చేస్తున్నారు. మీరు ఎన్నడూ లేని విధంగా 3 కోట్ల రూపాయలు మొన్న రిలీజ్ చేశారు మన కాన్స్టిట్యూన్సీకి. ఆ విధంగా రాష్ట్రం అంతా కూడా ఇచ్చారు. కాబట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా మన సంబంధించి 1 by 1 చేసేదానికి ప్రణాళిక తయారు చేసుకున్న ప్రతినిత్యం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టి అన్ని శాఖల అధికారులు కూడా సమయం చేస్తూ, జిల్లా కలెక్టర్ని సమయం చేస్తూ రాత్రి మొదలు కష్టపడి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడపడానికి నడుమించిన మన ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగనే వారి పుట్టినరోజు కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కళ్ళల్లో కారం కొట్టి వ్యక్తిపై దాడి. మోటుపాలెం చామర్తి కండ్రికలలో సీసీ రోడ్లు ప్రారంభోత్సవం. సత్యవేడులో మెగా జాబ్ మేళా. శ్రీకాళహస్తిలోని బలరాం సినిమా హాల్ వీధిలో కాంప్లెక్స్లో ఉన్న శ్రీ నెట్ కేఫ్ సెంటర్లో నిర్వాహకులు యువతకు నీలి చిత్రాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star 9 Live.